బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్లో ఐటీ అధికారుల దూకుడు పెరిగింది. మొత్తం 55 బృందాలుగా విడిపోయి హైదరాబాద్లోని పలు చోట్ల తనిఖీలు నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే టాలీవుడ్ ప్రముఖ నిర్మాత ఎఫ్డిఎస్ చైర్మన్ దిల్ రాజు ఇళ్లు, ఆఫీసుల్లో ఈరోజు తెల్లవారుజామున సోదాలు నిర్వహించారు. అలాగే ఆయన సోదరుడు శిరీష్, లక్ష్మణ్, కుమార్తె, బంధువుల ఇళ్లలో కూడా ఐటీ సోదాలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే తాజాగా మైత్రి మూవీ మేకర్స్ సంస్థలోనూ ఐటీ సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. మైత్రి నవీన్, సీఈఓ చెర్రీ, మైత్రి సంస్థ భాగస్వాముల ఇళ్లు, ఆఫీసుల్లో తనిఖీలు చేపట్టారు. ఇటీవలే విడుదలైన అల్లు అర్జున్ పుష్ప 2 చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. భారీ బడ్జెట్తో రూపొందించిన ఈ చిత్రం అంతే భారీ వసూళ్లను రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా 1800 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. మేకర్స్కి మంచి లాభాలను తెచ్చిపెట్టింది. మైత్రి సంస్థ జనతా గ్యారేజ్, శ్రీమంతుడు, రంగస్థలం, వీరసింహారెడ్డి, ఉప్పెన వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను నిర్మించింది. హైదరాబాద్లో ఐటీ అధికారుల దూకుడు పెరిగింది. మొత్తం 55 బృందాలుగా విడిపోయి హైదరాబాద్లోని పలు చోట్ల తనిఖీలు నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే టాలీవుడ్ ప్రముఖ నిర్మాత ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు ఇళ్లు, ఆఫీసుల్లో ఈరోజు తెల్లవారుజామున సోదాలు నిర్వహించారు. అలాగే ఆయన సోదరులు శిరీష్, లక్ష్మణ్, కుమార్తె, బంధువుల ఇళ్లలో కూడా ఐటీ సోదాలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే తాజాగా మైత్రి మూవీ మేకర్స్ సంస్థలోనూ ఐటీ సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. మైత్రి నవీన్, సీఈఓ చెర్రీ, మైత్రి సంస్థ భాగస్వాముల ఇళ్లు, ఆఫీసుల్లో తనిఖీలు చేపట్టారు. ఇటీవలే విడుదలైన అల్లు అర్జున్ పుష్ప 2 చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. భారీ బడ్జెట్తో రూపొందిన ఈ చిత్రం అంతే భారీ వసూళ్లను రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా 1800 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. మేకర్స్కి మంచి లాభాలు తెచ్చిపెట్టింది. మైత్రి సంస్థ జనతా గ్యారేజ్, శ్రీమంతుడు, రంగస్థలం, వీరసింహారెడ్డి, ఉప్పెన వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను నిర్మించింది.